చించి ఓటు వేస్తారు. వేసిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు పనిచేయాలి. దురదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం గడిచిన ప్రభుత్వ సమయంలో ఎవరైతే బలహీన వర్గాల పక్షాన లేకపోతే బడుగు వర్గాల పక్షాన నిలిచి వారి వాణిని గట్టిగా వినిపించారో, గడిచిన పాలకులు చేసినటువంటి తప్పిదాలని ఆ వర్గాలకు తెలియజేశారో, వారి పట్ల కక్ష సాధింపే లక్ష్యంగా ఏదో విధమైనటువంటి అసత్యాన్ని ప్రచారం చేసి వారిని వేధించి ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యాచరణే ఉంది తప్ప ప్రజల ఆకాంక్షలు ఏమిటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఎన్నికల ముందు ప్రజలకు మనం ఏం చెప్పాం, ప్రజలు ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి మాటలు విని ఓటు వేస్తే వారికి చెప్పిన ప్రతి మాటని మనం అమలు చేయాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. దానికి గాలికి వదిలి కేవలం కాలయాపన కోసం రాజకీయ వ్యవస్థ మీదే ప్రజలకు ఒక నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా ప్రశ్నించే ప్రతిపక్షాన్ని గొంతు నొక్కడమే లక్ష్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయనేటువంటి మాట మీ ద్వారా ప్రజలందరూ గ్రహించాలని తెలియజేస్తున్నాను. ఇవాళ జరిగిన ఉదంతం జోగి రమేష్ మాజీ మంత్రి, ఆయనకు సంబంధం లేదు. ఆయన కుమారుడు కొనుగోలు చేసినటువంటి భూమి పత్రాలు సక్రమంగా ఉన్నాయి, విద్యావంతుడు, విదేశాల్లో చదువుకున్నాడు. ఇక్కడికి వచ్చి తాను రాజకీయంగా తిరుగుతుంటే తను అరెస్ట్ చేసిన విధానం, ఆయన మీద కేసులు పెట్టిన విధానం, కుమారుణ్ణి ఇబ్బందులకు పాలు చేస్తే తండ్రి వాయిస్ని మనం నొక్కొచ్చనేటువంటి ప్రయత్నం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించేటువంటి విషయాలు కాదు. అంటే రాజకీయాల్లో అందరూ మీ మాదిరిగానే చేయరు. ఇచ్చినటువంటి మాటను పోషించుకోకుండా ప్రజలు ఏమీ చేయలేరు, ఓటు వేసిన తర్వాత 5 సంవత్సరాలు ఆగాల్సిందే. ఎన్నికలకు వెళ్ళే ముందు మీరు చెప్పారు, ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది, శ్రీలంక మారిపోయింది, సొమాలి అయిపోయింది, 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని ఒక అసత్యాన్ని ప్రచారం చేశారు. వాస్తవానికి ఉన్నటువంటి అప్పులు ఎన్ని? 2019 ప్రభుత్వం ఏర్పడే సమయానికి మీరు ఎంత అప్పులతోటి రాష్ట్రంలో ఖజానాని అప్పచెప్పారు? కేవలం 100 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే 4,58,000 కోట్ల రూపాయలు అప్పులతో మీరు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఖజానా అప్పచెప్తే అది 7,48,000 కోట్ల రూపాయలకి ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంటే దానికి ఒక అసత్య కథనాన్ని 10 లక్షలు ఉందని ఒకసారి, 14 లక్షలు ఉందని ఒకసారి, హామీలు ఇచ్చాం కానీ అమలు చేయాలంటే భయం వేస్తుందని ఒకసారి, అంటే 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నదని చెప్పింది మీరే. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అని చెప్పింది మీరే. అయినా కూడా సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పింది మీరే. ఇవాళ ఖజానా ఖాళీగా ఉంది, మీకు ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే భయం వేస్తుందని చెప్తున్నది మీరే. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్నటువంటి మీడియా బలాన్ని ఉపయోగించుకొని, ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్నటువంటి మీడియా బలాన్ని
దృష్టిలో ఉంచుకుని ఈ రకమైనటువంటి ఎవరైతే ప్రజాపక్షాన గొంతు వినిపిస్తున్నారో, ప్రత్యేకంగా బలహీన వర్గాల్లో ఒక వాయిస్ ఉన్న నాయకుడిగా జోగి రమేష్ ఉంటే ఆయన పైన ఈరోజు ఏదైతే కేసుని మీరు లాంచ్ చేశారు, ఏసీబీ అంటే ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరిగేటువంటి సంస్థ, ఆ సంస్థ ద్వారా మీరు కేసు కట్టి వారి తనయుడిని అరెస్ట్ చేసిన విధానం చూసినట్లయితే ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, అంటే బలహీన వర్గాల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారి మీద బురద జల్లి ఆ బురద జల్లటం ద్వారా వారి రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని, గట్టిగా వాయిస్ వినిపించేటువంటి నాయకుల్ని ఏదో విధంగా హింసలకు గురిచేసి ప్రజల దగ్గర చులకన చేయాలనేటువంటి భావనని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. 50 సంవత్సరాలు దాటినటువంటి బలహీన వర్గాల వారికి పెన్షన్ ఇస్తానన్నారు. దాని గురించి ఎక్కడా ప్రకటన చేయటం లేదే. మీరు పదే పదే చెప్పారు, ప్రతి సమయంలోనూ ప్రతి మీటింగ్లోనూ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామని. మరి 4 నెలలు అయింది, తగ్గుతాయని ఎదురు చూస్తున్నారు జనం, లేదు. అంటే గడిచినటువంటి ప్రభుత్వం మీద, గడిచినటువంటి పాలకుడు చేసినటువంటి మంచి సంస్కరణల మీద దానికంటే గొప్పగా చేసి మీరు మెప్పించాలి తప్ప వాటిని తీసివేయాలనేటువంటి ప్రయత్నం. వాలంటీర్ వ్యవస్థ చూడండి, 2,60,000 మంది వాలంటీర్స్ గాలిలో ఉన్నారు. ఇద్దరికి ఏదైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి వాదార్చి ఫోటోలు దిగి పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకునేటువంటి వారు 2,60,000 మంది యొక్క జీవితాలు వాలంటీర్ వ్యవస్థలో. దానికి ఏదో ఒక దిశానిర్దేశం చేయలేని స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. పెన్షన్ పెంచారు, సంతోషం. పంచడానికి పండుగ చేస్తున్నారు, అది సంతోషం. మిగిలిన కార్యక్రమాలని త్వరితగతిని చేయాలి. అంటే దానిలో కాలయాపన కోసం ఈ రకంగా బలహీన వర్గాల్లో ఎదిగిన నాయకుల పట్ల ఏదో ఒక బండలు వేసి వారిని తగ్గించాలని చేసే ప్రయత్నం. మీకు తెలుసు, రాజకీయాల్లో అధికార పక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రతిపక్షం మీకు ప్రజావసరాలను ప్రతిసారి గుర్తు చేస్తుంది, దాన్ని సహేతుకంగా తీసుకోవాలి. అది ప్రజల వాణి, దాని పట్ల మీ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. ఇవన్నీ మానేసి ఈ రకంగా చేయటం. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతా ఉన్నాను. బలహీన వర్గాలకు మీరు చాలా హామీలు ఇచ్చారు. అంటే బలహీన వర్గాల తరఫున ప్రశ్నించేటువంటి జోగి రమేష్ లాంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఆ బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీల్ని కొంతకాలం కాలయాపన చేయొచ్చు అనేటువంటి ఉద్దేశమా? ఇది చాలా దౌర్భాగ్యం. చట్టపరంగా అతను కొనుగోలు చేసినటువంటి భూమిపైన ఏదైనా వ్యత్యాసాలు ఉంటే దానికి సంబంధించినటువంటి సవరణలు ఏమైనా చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేసి తీరాలి. కానీ ఈ రకంగా వెళ్ళి అరెస్టులు చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశంగా, ఇది బలహీన వర్గాల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పాశవిక దాడిగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. అంటే ఎవరు గడిచిన ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నా, లేదా గడిచిన ప్రభుత్వంలో రాజకీయ నాయకులుగా ఉన్నా వారందరి పట్ల మీ దృష్టి ఒకే విధంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వారి పట్ల వారిని అణిచివేయటం ద్వారా మంచి మ్యాండేట్ ఇచ్చారండి. అణిచివేయటం ద్వారా మీరు పొందాలనుకునేటువంటి లబ్ధి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ ప్రజలు మీకు 164 సీట్లు ఇచ్చారు. దానితో ఇంకా బాధ్యత పెంచుకుని పనిచేయండి, బాధ్యతగా పనిచేయండి. ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా? దానికి సంబంధించిన నిబంధనలు, అంటే
ప్రభుత్వం ఏర్పడక ముందు రోజు నుంచి ఇసుకని మీ నాయకులందరూ కూడా తరలించుకుపోయారే. నిలువ చేసిన ఇసుకని ప్రభుత్వ ధనాన్ని ఆ ఇసుక రూపంలో దాస్తే గడిచిన ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి నాయకుల పట్ల ఏ చర్యలు మీరు తీసుకుంటున్నారు? మీకు తెలియదా? మీ అనుభవంతో వారి పట్ల మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా ఈ తరహా కక్ష సాధింపు చర్యల్ని మానుకోవాలని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.